బాగుంది. ఫీలింగ్ వెరీ పంప్డ్ యాక్చువల్లీ. కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసింది. ఐఎమ్ ఆల్సో రైడర్, సో సీయింగ్ హిస్ స్టోరీ చాలా మంచిగా అనిపించింది. బాగుంది. క్లైమాక్స్ ఇస్ వెరీ నైస్. దట్ adrenaline rush was good. So being a biker, that race scenes already create so much of energy in us. Chala బాగుంది. It's a family oriented biking movie. It's not completely biking. So you can connect with your families while watching with the movie. The show is very nice. I'm basically from Hyderabad. Yeah. So Hyderabad lo kuda motocross related events avutunnayi. I'm very happy that government is taking initiative to take all this. Very happy that director Abhilash have taken a very good script and implemented it very well. Yeah, they are very nice. Few of my friends are also was a part of the movie, so happy to see them on the screen. Story is nice. It's a kind of emotional movie. Emotional, like for a biker, how a family would be having issues to send him on the racetrack. So yeah, it is nice. Yeah, it is nice. The father role was nice. It is a good movie. Everyone should watch it. It's a show to have. Loved it. యాక్చువల్లీ నేను రీసెంట్గా రైడ్ చేయడం స్టార్ట్ చేసా. చాలా బాగుంది మూవీ అండ్ చాలా బాగుంది మూవీ అండ్ ఒక్కొక్క సీన్ చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాము. స్టంట్స్ వాస్ సో నైస్ అండ్ మేము ఎక్స్పెక్ట్ చేయలేము ఇంత బాగుంటుందని. మేము పొద్దున్నే వచ్చాము ఈ మూవీకి అండ్ మా టీం అంతా వచ్చింది. మేము ఆల్మోస్ట్ 100 members వచ్చాం. చాలా ఎంజాయ్ చేసాం అండ్ థ్యాంక్ యూ సో మచ్. తన క్యారెక్టర్ నచ్చింది, బాగుంది అండ్ తను మాట్లాడి చాలా బాగుంది. నాట్ ఓన్లీ ఫర్ ఎమోషనల్, లైక్ తన లైఫ్ స్టోరీ గురించి చెప్పాడు అంతే. థ్యాంక్ యూ. మూవీ నాకు యాజ్ అ ఫీమేల్ రైడర్గా నాకు మాత్రం బాగా అనిపించింది. నాకు చాలా నచ్చింది మూవీ అండ్ ద స్టంట్స్ అండ్ ఎవ్రీథింగ్ మేము ఎలా అయితే లైవ్లో చూస్తామో అవే సేమ్ టు సేమ్ రిప్రజెంట్ చేశారు మూవీలో. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ అబౌట్ ఇండియా అంతగా ఎప్పుడు ఇండియాని ఫేస్ చేయరు మోటార్ సైకిల్లో అండ్ వాళ్ళు ఇప్పుడు ఒక మూవీతో ఇలా చేయడంతో మాకు చాలా హ్యాపీగా ఉంది. స్టంట్స్ యాక్చువల్లీ ఫేసింగ్ ఎవ్రీ స్టంట్ ఈజ్ లైక్ ఫేసింగ్ ద ఎడ్జ్ ఆఫ్ ద లైఫ్ అనమాట. సో ఎవ్రీ స్టంట్ అనేది మాకు ఒక లైఫ్ ఎండ్ అనే ప్రోగ్రామ్ లాగా అనిపిస్తుంటుంది. బట్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ షోన్ ఇన్ ద మూవీ ఈజ్ వెరీ బ్రిలియంట్ అండ్ ద ఎడ్జింగ్ కానీ మొత్తం కానీ చాలా క్రేజీగా చూపించారు. అండ్ లాస్ట్ రేస్కి వచ్చి మాత్రం గూస్ బంప్స్ అనిపించాయి. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. శర్వా గారికి నేను మళ్ళీ ఇది రాని రోజు మూవీ నుంచి నా ఫేవరెట్ ఆయన. సో అప్పటి నుంచి యాజ్ హీ స్టార్టెడ్ ఇట్ ఫ్రమ్ రన్నింగ్ రేస్, ఈ మళ్ళీ ఇది రాని రోజు మూవీలో రన్నింగ్ రేస్ నుంచి స్టార్ట్ చేసిన రేస్. అప్పటి నుంచి నేను ఆయనకు ఒక బిగ్ ఫ్యాన్ అండ్ ఇప్పుడు నా ఫేవరెట్, నా ప్యాషన్ బైకింగ్ది. ఆయన మూవీ చేసేసరికి ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అండ్ నాకు చాలా ఆనందంగా ఉంది దట్ హీ మేడ్ దిస్ మూవీ అండ్ మేడ్ ఎవ్రీ బైకర్ టు ఫీల్ ప్రౌడ్. ఇండియన్ బైకర్స్ అంటే ఒక డిసిప్లిన్ అనేది తెలిసేటట్టు చేశారు. ఫర్ దిస్ డైరెక్టర్ అండ్ శర్వా అన్న గారు ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దమ్. మూవీలో ఫ్రెండ్స్ ఎవరు లేరు బట్ తెలిసిన కొంతమంది ఉన్నారు అండ్ అంతే. స్టోరీ ఈజ్ క్రేజీ, అదేం చెప్పాల్సిన అవసరం లేదు బికాజ్ దట్స్ ఎవ్రీ ట్రూ ఇన్సిడెంట్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఫ్యామిలీ అండ్ కొంతమంది డ్రాప్ అవుతారు లేదు అనేది, ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఒక మూవీలో ఉంది అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ విల్లింగ్ టు రేస్ ఇది చూసి దే కెన్ ఎంజాయ్ ఇట్ అండ్ ఫీల్ సమ్ మోటివేటెడ్ ఫర్ దిస్. యాక్చువల్లీ రాజశేఖర్ గారికి చిన్నప్పుడు నేను మా మమ్మీ టీవీ చూసేటప్పుడు చూసేదాన్ని. నాకు చాలా మంచిగా అనిపించేది. ఆయన కమ్బ్యాక్ ఈజ్ వెరీ గ్రేట్. నాకు చాలా నచ్చింది. నేను చాలా ఎగ్జైట్ అయ్యాను యాక్చువల్లీ ఆయనను చూడడానికి. మెయిన్గా నేనైతే మూవీ చూడడానికి వచ్చాను. దట్స్ మై మెయిన్ ఇంటెన్షన్ అండ్ సీయింగ్ రాజశేఖర్ గారు ఆఫ్టర్ గోరింటాకు మూవీ ఇస్ మై వెరీ గుడ్. ఎందుకు వెళ్ళాలి అంటే ఫ్యామిలీ పరంగా అయితే ఎలా మోటివేట్ చేయాలి, కొంతమంది ఉంటారు డిసెంకరేజ్ చేసేవాళ్ళు, ఎలా ఎంకరేజ్ చేయాలి ఏంటి అనేది తెలుసుకోవడానికని పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ కంపల్సరీ రావాలి అండ్ ఎవ్రీ బైకర్కి ఎలా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, ఎలా మోటివేషన్ ఉంటుంది అనే ఒక ఫీల్ మూవీలో ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు వాచ్ దిస్ ఫిల్మ్. అది చూస్తే తెలుస్తుంది, అదొక ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేము, మాటల్లో చెప్పలేము, అదొక చూస్తే తెలిసే ఫీలింగ్ అనమాట. అంతా లైక్ ద కాన్ఫిడెన్స్, బీయింగ్ అ ఫ్యామిలీ పర్సన్ కమింగ్ బ్యాక్, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. సో దట్స్ రియలీ నైస్. యాజ్ అ రైడర్ దట్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సూపర్, ఇట్స్ రియలీ నైస్, ఎస్పెషలీ ఫర్ పీపుల్ హూ ఆర్ పేరెంట్స్ కదా. మాకు ఇట్స్ లైక్ అ వెరీ
వెరీ బిగ్ కాన్ఫిడెన్స్ అనమాట. సో వెరీ నైస్, వెరీ పంప్డ్ అప్, వెరీ ఎనర్జెటిక్, వెరీ నైస్. థ్యాంక్ యూ. మూవీ అయితే చాలా క్రేజీ ఉంది, నిజంగా చాలా గూస్ బంప్స్ వచ్చినాయి, చాలా ఫెంటాస్టిక్, అసలు చాలా కనెక్ట్ అవుతుంది రైడర్స్కి అయితే. ఎవరికైతే బైక్స్ ఇష్టమో వాళ్ళకైతే ఇంకా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ చూసి చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఎమోషనల్ ఉంది, లవ్ ఉంది, అన్ని బ్యాలెన్స్ చేసి మూవీ చేసిండ్రు. ఏ ప్యాక్ ఆఫ్ మూవీ అసలు ఇది నిజంగా చాలా బాగుంది. శర్వానంద్ లుక్స్ అసలు క్రేజీ, నిజంగా ఆయనకి అది చాలా నిజంగా బాగుంది. ఊహించుకున్నాం అనమాట, అట్లనే చాలా బాగుంది నిజంగా లుక్స్. బ్లాక్ బస్టర్ మూవీ, అన్ని యానిమేషన్స్ బాగున్నాయి, సీన్స్ బాగున్నాయి, మ్యూజిక్, ఎవ్రీథింగ్. ఇంకా 3 songs వచ్చాయి, దాంట్లో ఫాదర్ సన్ రిలేషన్షిప్ చాలా బాగుంది. ఈ మూవీ రైడర్స్ కోసం ఇన్స్పిరేషన్ లాగా ఉంది, చాలా బాగుంది, ఒక గ్లో అప్ ఉంది దానిపైన. యాజ్ ఏ బైకర్గా నాకు చాలా నచ్చింది మూవీ. మనకు అంటే ఎవరైనా టెంప్ట్ చేసినా కూడా మనము అంటే ఆఫ్ రోడ్స్లలో కానీ ఈవెన్ రోడ్స్లో కూడా అంటే మూవ్ ఆన్ అవ్వద్దు, ఎందుకంటే ఎవ్రీ కార్నర్ ఈజ్ ఇంపార్టెంట్. యాజ్ ఏ బైకర్గా మీరు స్లోగా చూసి ఎంతవరకు కంట్రోల్ చేస్తామో, ఎంతవరకు అయితే బండి ఆ క్రాస్ అవుతుంది చూసుకొని వెళ్ళండి. శర్వానంద్ ఈజ్ అవసరం. అంటే యాజ్ ఏ బైకర్గా మేము అంటే స్పోర్ట్ని ఎంకరేజ్ చేస్తలేరని చెప్పేసి మా ఫీల్ని ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. మన ఇండియన్ గవర్నమెంట్ అయినా సరే కానీ మనకు అంటే ఈవెన్ క్రికెట్, అదర్ యాక్టివిటీస్ని, స్పోర్ట్స్ యాక్టివిటీస్ని ఎలా అయితే ఎంకరేజ్ చేస్తుందో యాజ్ ఏ బైకర్స్గా మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. స్టంట్స్ అవసరం సూపర్. అంటే ఆ జంప్ మాత్రం మాకైతే ఈవెన్ గూస్ బంప్స్ ఎవ్రీ సెకండ్ ఈజ్ ఒక థ్రిల్లింగ్గా, ఒక ఎట్లా అంటే సస్పెన్షన్గా పెట్టిండు. సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసిండు, ఒక్క సెకండ్ కూడా ఎక్కడ కూడా చూడలేదు. మమ్మల్ని చూస్తున్నట్లు ఉంది, ఎందుకంటే మా ఇంట్లో ఏం జరుగుతుందనేది క్లియర్గా చూపించారు. అలాగే అభిలాష్ అన్న గారు చాలా మంచిగా చూపించారు సినిమాలో. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ అయినా సరే, వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంది, వాళ్ళని ఒక కొడుకుని ఏ విధంగా డాడీ చూడాలనుకున్నాడో ఆ విధంగా సినిమాలో చూపించారు. ప్రతి ఒక్క కొడుకుని తండ్రి ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలనేది ఈ సినిమాలో బాగా చూపించారు. ప్రతి ఒక్కరి సినిమా చూడండి, తండ్రి వాల్యూ ఏమనేది తెలుస్తుంది మీ అందరికీ. శర్వానంద్ గారి గురించి ఏం చెప్తారా? శర్వానంద్ అన్న గారి గురించి నిజంగా చెప్పాలంటే నేను రామ్ చరణ్ గారి ఈ బైక్ రైడింగ్లో చూడాలనుకున్నా ఆశ నాకైతే తీరింది. ఎందుకంటే మన శర్వానంద్ అన్న గారు ఈ బైక్ రోడ్లో చేశారు, నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మహబూబ్ నగర్ 100 కిలోమీటర్ దూరంకి వెళ్ళి వచ్చాను ఈ సినిమా చూడడానికి. శర్వానంద్ అన్న గారికి కూడా నాకు కృతజ్ఞతలు. రైట్, థ్యాంక్ యూ. క్లైమాక్స్ బండి కింద పడిపోయింది, కింద పడిపోయినాక మళ్ళీ బైక్ తీసుకొని వచ్చాడు. లాస్ట్లో జంప్, ఆయన కంపెనీ ఎవరో రైడర్ అంట, ఆ రైడర్ కంటే ఈయన కొండే జంప్ చేశాడు. ఈ జంప్ ఒక లెక్కనప్పుడు లాస్ట్లో విన్ అయింది హీరోలే. సినిమా ఎన్నిసార్లు చూడొచ్చు, బాగుంది సినిమా. సినిమా అయితే హైలైట్, అసలు గూస్ బంప్స్ వస్తుంది. హీరో రాజశేఖర్ గారు ఏడిపించారు, మామూలు కాదు. సూపర్ బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ సూపర్ రాజశేఖర్ గారు. సినిమా అయితే అదిరిపోయింది, అసలు బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, మామూలు సినిమా హిట్.